డిసెంబర్ 14వ తారీఖు వనభోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. ముడ్చల్లో పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం ముడ్చల్లో పార్కులో 10 ఏళ్ళ నుంచి మన అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం. అన్ని సంస్కృత కార్యక్రమాలన్నీ జరుపుతాం. ప్రతి ఏటా కూడా కాపులందరూ కూడా ఒక వేదికగా కలుసుకోవాలని, అందరూ సమిష్టిగా ఉండాలని, మరి భావాలను మరొకరు తెలియజేసుకోవాలని, అందుకు ఒక వేదిక కావాలని ఒక మంచి సంకల్పంతో కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కొంతకాలంగా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఇందులో అందరినీ కూడా దాదాపు పరిచయస్తులతో పాటు అందరినీ కూడా కాపు కులస్తులందరినీ కూడా భాగస్వాములు చేయడం, వారందరూ కూడా అక్కడికి వచ్చి వారి వారి అనుభూతులు, అలాగే సంఘం అభివృద్ధికి అందరూ కలిసి ఉండాలనే ఒక మంచి వాతావరణంలో వాళ్ళు వచ్చి వాళ్ళ మనోభావాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న గతంలో కంబాలకొండలో నిర్వహించడం జరిగింది, తర్వాత ముడసలలో నిర్వహించడం జరిగింది. పెద్ద మొత్తంలో కాపు సోదరులందరూ కూడా వనభోజన మహోత్సవానికి విచ్చేస్తున్నారు. దీనికి రెండో ఏమీ లేదు, దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. అందరూ కూడా కాపు కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకోవాలి, దానికి ఒక వేదిక ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఇద్దరు సురేషులు కూడా లీడ్ తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమం వివరాలను మీడియా పరంగా కాపు సోదరులందరికీ కూడా తెలియజేసేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని భావించి ఈరోజు మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో మన అందరి ద్వారా ఈ సమావేశాన్ని మొత్తం అందరికీ కాపు కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.